విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం. పూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. బార్బిక్యూ నేషన్ ది గ్రేట్ గ్రిల్ లూట్ ఫెస్టివల్ ప్రారంభం. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 15 వరకు ఫుడ్ ఫెస్టివల్. బలహీన వర్గాల అభ్యున్నతకై కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. అదానితో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాల్ని రద్దు చేసి గంగవరం పోర్టును స్టీల్ ప్లాంట్ కు అప్పగించాలి. ఇక న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా విశాఖ జిల్లా వైసీపీ బీసీ విభాగపు అధ్యక్షుడు సకల భక్తుల ప్రసాదరావు ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా విశాఖపట్నం గ్రీన్ పార్క్ హోటల్ జంక్షన్ లోని జ్యోతిరావు పూలే విగ్రహం, విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, నగర మేయర్ హరివెంకట కుమారి జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అంజలిని ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ స్థాపనకు పాటుపడటంతో పాటు పేదలకు అన్ని విధాలుగా అండగా నిలిచారని పేర్కొన్నారు. ముందుగా పూలే వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక నవరోజీ రోడ్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమాజానికి పూలే అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకై నిరంతరం కృషి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు అంటూ కొనియాడారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని అతని బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని, సమాజ స్థాపనకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కొమ్మకు సన్నాయి జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి దానికి పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది. వారు వెనుకబడినటువంటి తరగతుల వరకు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిగా అనేక మంది నాయకులకి, ఎంతోమంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహానాయకులకి అది స్ఫూర్తిగా నిలబడి బీసీలకి సమాజంలో సముచితమైనటువంటి స్థానం కల్పించేటువంటి దానికి వారు చూపించినటువంటి మార్గం, వారి ఆశయాలు, వాటికి అన్నిటికీ అనుగుణంగా గడిచినటువంటి 5 సంవత్సరాలు కూడా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి సందర్భంలో బీసీలకు ఇచ్చినటువంటి గౌరవం కూడా ఏ రకంగా ఇచ్చారో, రాష్ట్రంలో అసలు ఎన్ని బీసీ కులాలు ఉన్నాయి, ఈ కులాలు అసలు రాష్ట్రంలో ఈ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు నివసిస్తూ ఉన్నారు అనేటువంటిది గుర్తించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. 56 బీసీ కార్పొరేషన్, దాదాపు 139 బీసీ కులాలకు సంబంధించి 56 బీసీ కార్పొరేషన్స్ని, వివిధ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్స్ని ఏర్పాటు చేసి వారికి తగినటువంటి గుర్తింపునిచ్చి వారికి అన్ని రకాలుగా కూడా అండగా నిలబడినటువంటి గడిచినటువంటి ప్రభుత్వం. మా ప్రభుత్వంలో చేసినటువంటి అనేక కార్యక్రమాలు, అది కాంట్రాక్ట్స్కి సంబంధించినటువంటి విషయంలో కానీ, లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి కమిటీల విషయంలో కానీ, లేదా నామినేటెడ్ పదవుల్లో కానీ, లేదా ఎమ్మెల్సీలు ఎంపిక చేసేటువంటి క్రమంలో కానీ, లేదా గడిచినటువంటి సందర్భంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థులుగా కానీ, లేదా శాసనసభ అభ్యర్థులుగా కానీ ఇచ్చినటువంటి గుర్తింపు గతంలో ఎవరు ఇవ్వలేదు, ఇక ముందు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. రీసెంట్గా 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే గడిచినటువంటి ప్రభుత్వాల్లో ఎప్పుడూ కూడా బీసీలకి, ఎస్సీలకి ఇచ్చినటువంటి ఆ సముచితమైనటువంటి స్థానం గతంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా చేయలేదనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తాలూకా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ప్రజలకి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ఏంటి,
గడిచినటువంటి 6 నెలలుగా జరుగుతున్నటువంటి పరిపాలన ఏంటి అనేటువంటిది ఒకసారి దయచేసి అందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. గంజాయి రవాణాపై నిఘా పెట్టినట్లుగా జోన్ 2 డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంజాయి స్వాధీన కేసుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు అగనంపూడి టోల్ గేట్ ఏరియాలో ఓ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 135 కేజీల గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లుగా గుర్తించామని చెప్పారు. నిందితులు పాడేరులో ఓ వ్యక్తి దగ్గర 5 లక్షలకు కొనుగోలు చేసి మాడుగుల పెందుర్తి ఎన్ఏడి మీదుగా హైవే గుండా చెన్నై వెళ్లేందుకు ప్రయత్నించారు అంటూ తెలిపారు. దీని విలువ 20 లక్షలు ఉంటుందని అంచనా. గంజాయితో పాటు 2 కిలోల హసీస్ ఆయిల్, అశోక్ లేలాండ్ వాహనం, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గంజాయి అమ్మినా కొన్న నేరమేనని, ఈ కేసులో ముద్దాయిలకు కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. సమావేశంలోని ఏసీపీ త్రినాథ్, సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. సమాచారం మేరకు అగరంపూడి టోల్ గేట్ సమీపంలో మన దువ్వాడ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ చెకింగ్ లో ఒక విశాఖపట్నం నుంచి అనకాపల్లి సైడ్ వెళ్తున్న ఒక వెహికల్ ని చెక్ చేయగా 2 ఉన్నారు. అందులో వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన మేరకు ఆ వెహికల్ లో గంజాయి, హ్యాష్ ఆయిల్ ఉన్నట్లు వాళ్ళు మనకు తెలియజెప్పారు. అదే మనం తనిఖీ చేసి నియర్లీ 2 కిలోల బరువు గల 67 బ్యాగ్స్, అంటే 135 కిలోల గంజాయి, అప్రాక్సిమేట్ 20 లక్షల విలువ గల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ 2 ముద్దాయిల్ని రిమాండ్కి పెట్టడం జరిగింది. వీళ్ళలో ఒకరు ముద్దాయి దుర్గారావని, గన్నవరం కృష్ణా జిల్లాకు చెందినతను, ఇంకొకతను శివరామకృష్ణ, ముస్నూరు మండలం, ఏలూరు. సో వీళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళ మీద పాత కేసులు ఏమన్నా ఉన్నాయో చూసి అవి కూడా తగిన చర్య తీసుకుంటాం. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గంజాయి అన్నది సమూలంగా నిర్మూలించాలి. ఈ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్డీపీఎస్ మెటీరియల్ అన్న దాని మీద డీజీపీ గారి ఆదేశాల మేరకు, సిపి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో చాలా రెగ్యులర్గా మనం ఈ గంజాయి గురించి తనిఖీలు చేయడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే లాస్ట్ 5 monthsలో కొన్ని వందల గంజాయి మనం పట్టుకోవడం జరిగింది. చాలా మంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్లో కూడా మన స్నిఫర్ డాగ్, అది ట్రైన్డ్ స్నిఫర్ డాగ్, దాన్ని కూడా తీసుకొని అది కూడా డాగ్ సహాయంతో కూడా మనం గాంజా పట్టుకున్న సంఘటన మీకు అందరికి కూడా తెలుసు. అలాగే మనం చెక్ పోస్టులు కూడా రెగ్యులర్గా 24/7 రన్ అవుతున్న చెక్ పోస్టులు ఉన్నాయి. అలానే మనకి మొబైల్ చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే డైనమిక్గా ఒక స్పెసిఫిక్ ప్లేస్ కాకుండా యాజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏ రూట్లో గాంజా నిందితులు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ పోస్ట్ అని డైనమిక్గా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ప్రజలు కూడా మాకు సహకరించి మీకు తెలిసిన మాకు సమాచారం ఇచ్చినట్ల వాళ్ళ యొక్క సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. అలాగే గంజాయి అమ్మే వాళ్ళే కాదు, సేవించే వాళ్ళు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి మనము మన సమాజాన్ని గంజాయి రహిత సమాజంగా చేర్చాలి. ఈ దాంట్లో మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇలాగే మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది, దువ్వాడ పోలీసుల్ని సిపి గారు కూడా అభినందించడం జరిగింది. బలహీన వర్గాల అభ్యున్నతకై సంక్షేమానికి కృషి చేసిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కొనియాడారు. సమాజ స్థాపనకు పాటుపడటంతో పాటు పేదలకు అన్ని విధాలుగా అండగా నిలిచారని పేర్కొన్నారు. గురువారం పూలే వర్ధంతిని పురస్కరించుకొని విశాఖలో నవరోజీ రోడ్లో ఉన్న ఆయన విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమాజానికి పూలే అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకై నిరంతరం కృషి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు అంటూ కొనియాడారు. ఆయన ఆదర్శంగా తీసుకొని అతని బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని, సమాజ స్థాపనకు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. జీవీఎంసీ ఏడీసీ రమణమూర్తి, బీసీ సంక్షేమ అధికారిని శ్రీదేవి, బీసీ సంఘం ప్రతినిధి పితాని ప్రసాద్, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సునీల్ ఫోటో మా రమణమూర్తి గారు ఏపీ కల్చర్కి ల్యాండ్ తీసుకువచ్చారండి. మాదే పెండింగ్ పడిపోయింది సార్. చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. జ్యోతిరావు పూలే జోహార్, జోహార్ జ్యోతిరావు పూలే జోహార్. ఇచ్చారండి, వెనక్కి వెళ్తాను. మళ్ళీ 2-3 సార్లు ల్యాండ్ ఇచ్చారు సార్. ఇది బీసీలు గవర్నమెంట్
బీసీకి ప్రాధాన్యత ఇస్తుంది. ఒక్కసారి మీ పరిశీలన చేసుకుని దృష్టిలో పెట్టండి. ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ₹1,00,000 నెలకి మనం రెంట్ ఇస్తున్నాం సార్. కనీసం మన ఈ నెల 28, 29 గురు శుక్రవారాల్లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించే ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణం వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఆ కళ్యాణానికి విచ్చేసే భక్తుల దర్శనార్థం విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న ఉత్సవ మూర్తులతో కూడిన ప్రచార రథం నేడు రాజమండ్రికి బయలుదేరింది. రాష్ట్రంలోని క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ఫాస్టర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు. నగరంలో మదిలపాలెం QMB చర్చిలో ఆంధ్రప్రదేశ్ జిల్లా ఫాస్టర్స్ అసోసియేషన్ 3వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఫాస్టర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కోలమూరి ప్రభాకర్ రావు, ప్రధాన కార్యదర్శి ఫాస్టర్ జీవన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ క్రైస్తవుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ప్రభుత్వం దృష్టికి క్రైస్తవ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలు తీసుకువెళ్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన రాయితీలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. క్రైస్తవుల అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి అభ్యున్నతకై పాటుపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ ఫ్రాంక్లిన్ పాల్ గారు పాల్గొన్నారు. సమావేశంలోని ఏపీపీఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎన్ఐ శాల్మన్ రాజు, విశాఖ జిల్లా కమిటీ అధ్యక్షుడు కె సునాథ్ కుమార్, కార్యదర్శి ఎం మాణిక్యరావు, జిల్లా ట్రెజరర్ పన్నీర్ బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ జాన్సన్, ఏ నేతాజీ, జిల్లాలో ఉన్న పాస్టర్లు, సంఘ కాపర్లు, క్రీస్తు సేవకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ ఫ్రాంక్లిన్ సీజర్ థామస్ గారు రావటం జరిగింది. కేజీ బాలకృష్ణ కమిషన్ ఆంధ్ర రాష్ట్రానికి త్వరలో వస్తున్న కారణం చేత ఆ అంశాల గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పాస్టర్లైన వారికి వారు నివేదించడం జరిగింది. ఈ యానివర్సరీ కార్యక్రమంలో దైవ వర్తమానం అందించడానికి హైదరాబాద్ నుండి డాక్టర్ జోషి లీలన్ రెడ్డి గారు, ఇండియా థియలాజికల్ సెమినరీ అధినేత, వారు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 26 జిల్లా కమిటీ వారు, 679 మండలాల్లో ఉన్నటువంటి కొద్దిమంది ప్రతినిధులు, విశాఖపట్నంలో ఉన్నటువంటి పాస్టర్స్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పాస్టర్స్ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గడిచినటువంటి కాలంలో పాస్టర్లకు గౌరవవేతనము తీసుకొచ్చేటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ ముందుండి పనిచేసింది. ఎంతోమంది ప్రముఖులు, డాక్టర్ వైఎస్ థామస్ రెడ్డి గారు, అటు రీతిగానే బ్రదర్ ప్రభాకర్ రావు గారు, స్టేట్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్న నేను జీవన్ కుమార్, జేమ్స్ వికే కుంపట్ల గారు, అరులర్స్ గారు, విజయ్ కుమార్ గారు, ఇట్లా అనేక మంది ప్రయాసపడి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్యులను కలిసి ఈ యొక్క పాస్టర్స్ గౌరవవేతనం అంశం గురించి వారు ముందుకు తీసుకొని వెళ్ళగా వారు సహృదయంతో దాదాపు 9,476 మందికి ప్రతి నెల 5,000 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు మరి చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి కూడా మేము తీసుకెళ్ళటం జరిగింది. వారిని కూడా ఈ గౌరవవేతనం కొనసాగించాలని, గడిచిన సమయంలో ఎలిజిబుల్ పాస్టర్స్ ఎంతోమంది వారు అప్లై చేసినప్పుడు కూడా వారికి అందలేకుండా ఉంది, వారందరూ కూడా గౌరవవేతనం అందించాలని,
ప్రతి జిల్లా, ప్రతి మండలంలో, ప్రతి పట్టణ గ్రామాల్లో క్రైస్తవులు వారు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కమ్యూనిటీ హాల్సు, క్రైస్తవ యొక్క విశ్వాస ప్రమాణమునకు అనుకూలంగా ఈ యొక్క బరియల్ గ్రౌండ్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి క్రైస్తవ విశ్వాసం కలిగినటువంటి వారు భూస్థాపన కార్యక్రమం జరిగిస్తూ ఉంటాం అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాల గురించి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు సహృదయంతో స్పందించి ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ వారు తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క రిక్వెస్ట్ను ఆమోదించి మా యొక్క మనవులను అంగీకరించాలని, గౌరవవేతనమును అతి త్వరగా రిలీజ్ చేయాలని, ఆంధ్ర రాష్ట్రం దాదాపు 40,000 మంది పైగా ఉన్నటువంటి పాస్టర్లందరికీ కూడా ఎలిజిబుల్ పాస్టర్స్ అయినటువంటి వీరికి గౌరవవేతనము అందించాలని, కొత్తగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని, కమ్యూనిటీ హాల్సు, బరియల్ గ్రౌండ్సు అతి త్వరగా స్థలాలు కేటాయించి ఆ యొక్క నిధులు మంజూరు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ తరఫున మేము కోరటం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్ట్ సోదరుల ద్వారా ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్తున్నాం. మిగిలినటువంటి అంశాల గురించి ప్రముఖ న్యాయవాది, దళిత క్రిస్టియన్ రైట్స్ అధినేత వెరికే వరప్రసాద్ గారు, అటు రీతిగానే ఏడీఎఫ్, ఏపీ క్రిస్టియన్ సొసైటీ, భారత్ లో ప్రముఖ క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్ బార్బిక్యూ నేషన్ ది గ్రేట్ గ్రిల్ లూట్ ఫెస్టివల్ ప్రారంభించింది. ఇది పైరేట్ నేపథ్య సీ ఫుడ్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో అన్ని అవుట్లెట్స్లలోని నవంబర్ 27 నుంచి డిసెంబర్ 15 వరకు ఈ ఉత్సవం జరగనుంది. ఈ మేరకు విశాఖలో మధురవాడ, మిథిలాపురి, ఉడాకొండిలో ఉన్న బార్బిక్యూ నేషన్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బార్బిక్యూ నేషన్ హాస్పిటాలిటీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ నరేష్ నాయుడు ముత్తులూరి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ ద్వారా అతిథులకు వినూత్నమైన, ప్రేరణాత్మకమైన డైనింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యమని చెప్పారు. ఆహార ప్రియులకు విశేషమైన సీ ఫుడ్ అనుభూతిని అందించనున్నామని తెలిపారు. పెరైడ్ థీమ్ కు జీవం పోస్తూ మెనూను రుచికరమైన వంటకాలతో సిద్ధం చేశామని అన్నారు. గోల్డెన్ ఫ్రైడ్ కాల్మరీ విత్ స్పైసీ మాయో, గోల్డెన్ ఫ్రైడ్ ఫ్రాన్స్ విత్ కాజూన్ సాస్ లాంటి క్రిస్పీ వంటకాలు నోరూరించనున్నాయని చెప్పారు. తందూరి క్రాబ్, తాజా పీతలను మసాలాలతో మ్యారినేట్ చేసి తందూరిలో కాల్చి అందించనున్నామని తెలిపారు. కొత్తిమీర సాస్లో టాస్ చేసిన తీయని రొయ్యల రుచిని ఆస్వాదించవచ్చని అన్నారు. ఇక శాకాహారుల కోసం వివిధ రుచులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తీపి పుల్లని సాస్లో వాటర్ చెస్ట్నట్, బీట్రూట్ రోజ్, క్రిస్పీ స్వీట్ పొటాటో, ఆఫ్ఘనీ పనీర్ టిక్కా శాకాహారులను కృషి చేయనున్నాయని చెప్పారు. ఏదైనా అదనపు ప్రత్యేకతను కోరుకునే వారికి లాబ్స్టార్ల కాటే ఆధారంగా అందజేయనున్నామని తెలిపారు. అది కూడా మన ప్రాన్స్ మనం గోల్డెన్ ఫ్రైడ్ కాజూ సాస్ లో డిప్ చేసి ఇస్తున్నాము. అలాగే తండూరి క్రాబ్ మనం సర్వీస్ చేస్తున్నాము. సిలాంత్రో ప్రాన్ మనం సర్వీస్ చేస్తున్నాము. సిలాంత్రో ప్రాన్. అలాగే ఇక్కడ మెయిన్ కోర్స్ కూడా చూసుకుంటే మనము గ్రీన్ వెజ్ కర్రీ ఉంది, థాయ్ కర్రీ ఉంది, సీ ఫుడ్ బిర్యానీ ఉంది, అంటే మిక్స్ సీ ఫుడ్ బిర్యానీ. కూడా మనకు మన మెనూలోనే ఇంక్లూడెడ్ ఉన్నాయి. ఇవన్నీ మన మధురవాడ ఎందుకు మనము మీడియాని పిలిచామని, ఈ మధురవాడ ఓపెన్ చేసిన దాంట్లో మీలో కూడా చాలా మంది ఉంటారు. సో మనం దీన్ని రీకాల్ చేస్తున్నాం. అంటే మధురవాడని మనము ఈ ఫెస్టివల్ ద్వారా రీకాల్ అందరి జనాలకు వెళ్ళాలని మనం దీనికోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాం. వచ్చిన మీడియా వాళ్ళందరికీ బార్బిక్యూ నేషన్ తరపు నుంచి నమస్తే. సో మేము ఇప్పుడు మీకు సీ ఫుడ్ ఫెస్టివల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో మీరు ఇక్కడ చూస్తున్న అన్ని వెరైటీ ఐటమ్స్, ఆల్మోస్ట్ 30 వెరైటీ అడాన్ ఐటమ్స్ మనము ఇప్పుడు మన మెనూలో యాడ్ చేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు సో మెనీ వెరైటీస్. ఇక్కడ మన క్రాబ్స్ నుంచి, ప్రాన్స్ నుంచి, ఆక్టోపస్ నుంచి, ఫిష్ కేక్స్ నుంచి, రెడ్ స్నాపర్ నుంచి, సీ బాసా నుంచి ఆల్మోస్ట్ మనం 29 రకాల సీ ఫుడ్ వెరైటీస్ మనం మెనూ యాడ్ చేసాం. టోటల్ ఐటమ్స్ వచ్చేసి 91 రకం, ఫ్రమ్ స్టార్టర్ టు టిల్ డెజర్ట్. ప్లీజ్ మనము ఈ సీ ఫుడ్ అనేది మనం మొత్తం మన మధురవాడ బార్బిక్యూ నేషన్లోను, వైజాగ్ బార్బిక్యూ నేషన్, విజయవాడ బార్బిక్యూ నేషన్, కడప బార్బిక్యూ నేషన్, కాకినాడ బార్బిక్యూ నేషన్, గుంటూరు బార్బిక్యూ నేషన్, మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా మనము ఈ సీ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఈ సీ ఫుడ్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. ప్లీజ్ మీరందరూ వచ్చి టేస్ట్ చేసి
మీకు తెలిసిన 10 మందికి చెప్పి అక్కడ నుంచి దీన్ని బాగా ది ఫెస్టివల్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్లీజ్ కమ్ అండ్ విజిట్ అండ్ టేస్ట్ ది ఫుడ్ అండ్ ప్లీజ్ బ్లెస్ అస్. నా పేరు నరేష్ నాయుడు. సో నేను ఏపీ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ బాబికి నేషన్. సో అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. దక్షిణం నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కొత్తగా CCBT రహదారులు వేయనున్నట్లుగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. 35వ వార్డు పరిధిలో పలు అభివృద్ధి పనులకు గాను ఆయన వార్డు కార్పొరేటర్ స్థాయి సంఘ సభ్యులు విల్లూరి భాస్కర్రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ వార్డుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయనున్నట్లుగా చెప్పారు. 35వ వార్డులో ఆయిల్ మిల్ వీధి రహదారికి 35 లక్షలు, 39వ వార్డు పెర్రి వీధి రహదారికి 18.50 లక్షలు, 39వ వార్డు పాత పోస్టాఫీస్ వద్ద భవన నిర్మాణానికై 40.65 లక్షలు కేటాయించినట్లుగా చెప్పారు. అనంతరం కార్పొరేటర్ భాస్కర్ రావు సందర్భంగా మాట్లాడుతూ వార్డు అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, గత ప్రభుత్వం అభివృద్ధి పక్కన పెట్టేసింది అని, కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ అభివృద్ధి పనులు జోరందుకున్నాయని అన్నారు. కార్యక్రమంలో తెదేపా వార్డు అధ్యక్షుడు రామిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఈరోజు ఆయిల్ మిల్లు స్ట్రీట్లో గత పాలకులు సుమారు 3 సార్లు అంటే దగ్గర 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రజల అవస్థలు పడుతున్నప్పటికీ కూడా కేవలం కక్ష సాధింపు చర్యతో గత ప్రభుత్వంలో పాలకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ ఇది శాంక్షన్ అయ్యింది, వర్క్ ఆర్డర్ వచ్చినప్పటికీ కూడా కేవలం ఆయన తాలూకా కక్ష సాధింపు చర్యలతో ఆపిన ఈ సీసీ రోడ్డుని ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అంబరాన్ని అంటే సంబరాలతో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అభివృద్ధి చేపడుతున్నారు. మన ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ ఈ రోడ్డును మనం వేసుకుంటున్నామంటే అది కూటమి ప్రజలు ఏదైతే కోరుకున్నారో, కూటమికి ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చారో, కూటమికి ఏ విధంగా అయితే ఆశీర్వాదం చేశారో, ఆశీర్వాదం చేసినట్టుగా ఆ ఆశీస్సులను తీసుకొని ప్రజలు ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో ప్రజల తాలూకా ఎక్స్పెక్టేషన్కి ఎక్కడ తగ్గకుండా అభివృద్ధి చేసి చూపిస్తుంది కూటమి ప్రభుత్వం. అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వర్యులు, అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవా చైర్మన్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమానికి జయప్రదం చేయడం రోడ్డు జీవీఎంసీ అభివృద్ధి నిధులతో వేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 39 అదే 39 అది 29 కాదు 39 అంటే మనకి ఓకేనా. అందరికీ నమస్కారం. ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఈరోజు ఎలక్షన్ ముందే మేము చెప్పాం, ఎన్డీఏ అధికారంలోకి రాగానే రోడ్లు డ్రైనేజీ వ్యవస్థని, పొల్యూషన్ని, ముఖ్యమైనటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా నెరవేరుస్తామని చెప్పాం. ఈ గోల్డ్ సిటీని ఒక గ్రీన్ సిటీగా తయారు చేస్తాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటివరకు వార్డు పర్యటనలన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. రానున్న రోజుల్లో ఇవాళ మనం మొదలుపెట్టాం రోడ్డుతో. ఇవాళ 35వ వార్డు ఆయిల్ మిల్ ప్రాంతంలో సుమారు 36 లక్షలతో ఈ వర్క్ స్టార్ట్ చేశాం. అలాగే 39వ వార్డులో కూడా మసీద్ దగ్గర, అలాగే పెర్రీ రోడ్డు కూడా 2 రోడ్లు కూడా వేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ఏరియాని కూడా ఒక అద్దంలాగా తయారు చేయాలి. ఈ ప్రాంతం నుంచి ఒకప్పుడు 1 టౌన్ నుంచి అటు వెళ్ళాలనుకునే వాళ్ళందరూ తిరిగి వచ్చే విధంగా ఆదానితో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలు రద్దు చేసి ఆదాని గంగవరం పోర్ట్ ను స్టీల్ ప్లాంట్ అప్పగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం విశాఖలో
జగదాంబ జంక్షన్ సమీపంలో సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదానితో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసి తక్షణమే ఆదానిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో 2029 కోట్ల రూపాయలు గౌతమ్ అదానీ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలకు ముడుపులు చెల్లించిందని అమెరికా న్యాయ వ్యవస్థ బయటపెట్టిందని వెల్లడించారు. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఆదానితో కొన్ని సంబంధాలు ఒప్పందాలు చేసుకున్నాయని చెప్పారు. స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అదానితో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి. ఒకటి సోలార్ విద్యుత్ ఒప్పందం, 2 భీముల బీచ్ శాండ్ మైనింగ్ ఒప్పందం, కాపులపాడు దగ్గర 3,000 కోట్ల రూపాయల 130 ఎకరాల తాలూకా డేటా సెంటరు, ఏఎస్ఆర్ జిల్లాలో సౌర విద్యుత్ కోసం వేలాది ఎకరాల భూములు, గంగవరం పోర్టు. ప్రధానంగా ఈ ఒప్పందాలు గత నేటి రాష్ట్ర ప్రభుత్వాలు అదాని కంపెనీలతో చేసుకున్నాయి. తక్షణమే ఈ ఒప్పందాలని రద్దు చేయాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గంగవరం పోర్టు తాలూకు ఒప్పందం రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం గంగవరం పోర్టుని స్వాధీనం చేసుకుని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గంగవరం పోర్టు పక్కలో బల్లిలా ఉంది. ఇటీవల అక్కడ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మె సకాలంలో పరిష్కరించి వారి సమస్య పరిష్కారంతో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి బొగ్గు సక్రమంగా సరఫరా చర్యలు తీసుకోవచ్చు. కానీ కావాలని అదాని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా సరే దాన్ని కబళించాలి, దాన్ని నష్టాలు పాలు చేయాలి, దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటుందో ఆ సమ్మెను దీర్ఘకాలం కొనసాగించారు. దీనివల్ల దాదాపు 3,000 కోట్ల రూపాయలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టపోయింది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్తో గంగవరం పోర్టు నుంచి దిగుమతుల తాలూకా ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలను అమాంతంగా పెంచేశారు. సకాలంలో గంగవరం పోర్టు నుంచి బొగ్గు ఇతర ముడి సరుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం లేదు. ఇది కావాలని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఉత్పత్తిని పూర్తిగా దెబ్బతీసి నష్టాలు పాలు చేసి ఏదో విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కబలించాలి అనే కుట్రలో భాగంగానే అదాని యాజమాన్యం వ్యవహరిస్తున్నది. అందుకని అదాని గంగవరం పోర్టు ఉన్నంతకాలం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముప్పు తప్పదు. కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గంగవరం పోర్టు స్వాధీనం చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. గంగవరం పోర్టు ఒప్పందం కూడా బీఓటీ పద్ధతిలో, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో 2003లో ఆనాడు ప్రభుత్వం చేపట్టింది. వాస్తవంగా ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అందాల్సినటువంటి పోర్టు ఇది. కానీ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ పద్ధతిలో నిర్మించారు. ఒప్పంద కాల పరిమితి కూడా 2033తో పూర్తవుతుంది, 30 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ రోజు గంగవరం పోర్టుకి 3,000 ఎకరాల భూములు కేటాయిస్తే అందులో 1000 ఎకరాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్. అవి చాలా వరకు ఇంకా అదనంగా కొన్ని వందల ఎకరాలని స్వాధీనం చేయడం కోసం అదాని కుట్రలు పొందుతూ ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వానికి 10.4% వాటాలు ఉండేవి. వాటి 640 కోట్లు కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ అక్రమాలే, ఈ ఒప్పందాలన్నీ అక్రమాలే. కాబట్టి ఈరోజు 1,000 కోట్ల రూపాయల ముడుపులు తీసుకునే పరిస్థితి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం అదానీ కంపెనీలతో చేసిన ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయాలి. రద్దు చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గంగవరం పోర్టుని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సౌర విద్యుత్ సంబంధించి కూడా వాస్తవ ధర కన్నా ప్రతి యూనిట్కి ₹1.5 అదనంగా చెల్లించేలాగా అదానీ కంపెనీతో ఈరోజు ఒప్పందం చేసుకున్నారు. వైజాగ్ విద్యుత్తుని ప్రైవేట్ పరం చేయాలి, దాన్ని అదానీ కట్టబెట్టాలని చెప్పినది అదానీ మిత్రుడు మోదీ గారి ప్రయత్నం. అందుకని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో మెల్ల ఉంచి వాళ్ళు అంగీకరించేలాగా విద్యుత్ రంగం సంస్కరణలు తీసుకొచ్చారు. దానిలో భాగంగా స్మార్ట్ మీటర్లు పెట్టి పనిచేస్తున్నారు. రైతులు పంపు సెట్ల స్మార్ట్ మీటర్లు, ఇప్పుడు విశాఖపట్నంలో వ్యాపారస్తులకు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఇది అయిపోతే వినియోగదారులు పెడతారు. అంటే స్మార్ట్ మీటర్లు పెట్టేటువంటి ధర కానీ. జగన్మాత సినీ క్రియేషన్స్ బ్యానర్ పై విఎస్ సూర్యారావు నిర్మాతగా గీతా ప్రసాద్ దర్శకత్వంలోని రూపొందించిన యాదవుడే మాధవుడు ఈ నెల 29న చిత్రాలయ ఐనాక్స్ లో విడుదల కానున్నట్లుగా మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ తెలిపారు.
గురువారం విశాఖలో డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ చిత్రంలోని తాను కూడా ఒక కీలక పాత్రను పోషించినట్లుగా చెప్పారు. మంచి కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. ఈ చిత్రంలోని ఉత్తరాంధ్రకు చెందిన పలువురు నటీనటులకు గాను అవకాశం ఇవ్వడం జరిగిందని తెలిపారు. నిర్మాత వియ్యపు చిన్నారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యసనాలకు బానిసలై తమ జీవితాలను విచ్ఛిన్నం చేసుకునే వ్యక్తులకు కనువిప్పు కలిగించే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తీయడం జరిగిందని అన్నారు. విశాఖపట్నంలో ఒక మంచి సినిమాని తీయాలని విశాఖపట్నంలో పుట్టి పెరిగి విశాఖ నగరపాలక సంస్థలో ఉద్యోగిగా పనిచేసి కళలన్నా కళా అభివృద్ధి అన్నా ఇష్టపడేటటువంటి మా చిన్నారావు గారు తన మొట్టమొదటి కళలని అంటే ఇంట్రెస్టు, దాంట్లో భాగంగానే యాదవుడే మాధవుడు అనే దీంతో ఆల్రౌండర్ అనేటువంటి ట్యాగ్ సినిమాని ఎవరి సహాయ సహకారం లేకుండా తను స్వతహాగా ఏ విధంగా ఆర్థికంగా లేకపోయినా తనకున్న దాంట్లో ఒక మంచి సినిమాని చెయ్యాలి, ఓ మంచి సందేశాన్ని మన తెలుగు ప్రజలందరికీ అందించాలనే దృక్పథంతో ఎన్నో ఇబ్బందులు పడినా ఈ సినిమాని తీసినందుకు ముందుగా విశాఖపట్నం మరి ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ తెలుగు వారందరి తరపు నుంచి కూడా చిన్నారావు గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి అలాంటిది సినిమా దీంట్లో ఉన్న సందేశం ఈవేళ ఉన్నటువంటి యూత్ చెడు వ్యసనాలకు బానిసలై ఏ విధంగా సమాజం పాడవుతుంది, వారు ఈ చెడు వ్యసనాలకు బానిస అవ్వకుండా ఉంటే ఎలా ఉంటారు, చెడు వ్యసనాలు బానిస అయితే కుటుంబాలు ఎలా కూలిపోతున్నాయి అనేటువంటి సబ్జెక్ట్ని తీసుకొని ఈవేళ చిన్నారావు గారి సినిమాని నిర్మించడం జరిగింది. దాంట్లో 3 పాత్రలు, విభిన్నమైనటువంటి పాత్రలు చిన్నారావు గారు పోషించడం. మరి దాంట్లో దీనికి డైరెక్షన్గా మన ప్రసాద్ గారు, గీతా ప్రసాద్ గారు, మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కళాకారులు, కళాభిమానులు వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో మరి కోరితే నేను చిన్న పాత్ర కూడా నేను చేయడం జరిగింది, అది నా అదృష్టం. మరి అలాగా మరి చిన్నారావు గారు తీసినటువంటి యాదవుడే మాధవుడు ఆల్రౌండర్ ట్యాగ్ సినిమాని తెలుగు ప్రజలందరూ ఆదరించాలని, ఈ సినిమా ఈ సందేశాత్మక దాన్ని అందరికీ ఒక మంచి మార్గంగా అవ్వాలని కోరుకుంటూ ఈ సినిమా మరి రేపు 29వ తారీఖు నాడు ఐమాక్స్ థియేటర్ విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధి 12వ వార్డు ఆరిలోవ సూర్యతేజ నగర్ శ్రీ పోలమాంబ వేప చెట్టు వద్ద ఉపకార ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 రోజుల పాటు నిర్వహిస్తున్న అన్న సమారాధనకు వ్యయమంతా ఉపకార ట్రస్ట్ అధినేత ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్ కంచెల అచ్యుతరావు అందిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం అన్న సమారాధనను ఉపకార ట్రస్ట్ అధినేత ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్ కంచెల అచ్యుతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యతేజ నగర్ లో 18 రోజుల పాటు తన స్వంత నిధులతో అన్న సమారాధన చేయనున్నట్లుగా వివరించారు. అయ్యప్ప భవానీ మాలదాన చేసిన 300కి పైగా స్వాములకు అన్నదానం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నా అని చెప్పారు. ఉపకార ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కంచెల అచ్యుతరావు ఉపకార ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఉపేంద్రబాబు కూడా తండ్రికి తగ్గ తనయుళ్ల సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. కొద్దిగా చేయండి అలా కొద్ది సైడ్ ఇస్తే వెళ్ళిపోతుంది. సైడ్ ఇస్తే స్వామి కావండి వేస్తాం మీకు వెళ్ళండి. స్వాములు వెళ్ళిపోతారు. జరిగిపోతే అయిపోతుంది ఖాళీ.
హాస్పిటల్ కార్మికులు ఒక్కరోజు నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రాజు మాట్లాడుతూ గత ఏళ్ల కొద్దీ ఎంజీఎం హాస్పిటల్ యాజమాన్యం కార్మికులపై ఉక్కుపాదం మోపుతూ బ్రతుకులను అతలాకుతలం చేస్తోందని, ఈ విషయంపైన లేబర్ డిపార్ట్మెంట్ లో కలెక్టర్ ఆఫీస్ లో ఫిర్యాదులు చేయడం జరిగింది కానీ లేబర్ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. గతంలోని సిఐటియు నాయకులు ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ యొక్క కార్మికుల యొక్క సర్వే లీవ్ రికార్డ్స్, సర్వీస్ రూల్స్, స్టాండింగ్ ఆర్డర్స్ పరిశీలించామని ఫిర్యాదు చేసినప్పటికీ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం, ఇప్పుడు హాస్పిటల్స్ లో వారు ఆ రికార్డులను తగలబడిపోయాయని చెప్పడం లేబర్ డిపార్ట్మెంట్ 7 హిల్స్ యాజమాన్యంతో అనుమానాలకు తోవతీస్తుందని అన్నారు. లాభాలతో నడిపిస్తున్న క్రమశిక్షణతో పనిచేస్తున్న కార్మికులు వీళ్ళకి తీయవలసిన అవసరం వచ్చిందని సందర్భంగా అడుగుతున్నాం. యాజమాన్యం ఏంటంటే కార్మికులు ఎక్కువైపోయారు, బాగా సంక్షోభంలో ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఉంది సంస్థ అని చెప్తున్నారు. ఒక పక్కేమో 38 మంది కార్మికులకి ఉద్యోగాలని తొలగిస్తున్నట్టు నోటీసులు ఇచ్చారు. మరో పక్క కొత్త కార్మికులు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారంటే దాన్ని బట్టి యాజమాన్యం పూర్తిగా చట్టవిరుద్ధంగా పనిచేస్తుందని అర్థమవుతుంది. మరి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులు ఉంటుండగా కొత్త వాళ్ళని ఎందుకు తీసుకోవాలి? ఈ మధ్యకాలంలో కొంతమంది రిటైర్ అయ్యారు, కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది చనిపోయారు. ఇలాగ 45 మంది కార్మికులు 7 హిల్స్ హాస్పిటల్లో బయటికి పోయారు. వారు స్థానంలో కొత్త వాళ్ళని ఎవరిని తీసుకోలేదు. మరి వీళ్ళు ఎలాగా ఎక్కువైపోయారనేసి యాజమాన్యం చెప్పడం అనేది సరైనది కాదు. యాజమాన్యం యొక్క లక్ష్యం ఏంటంటే తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకొని లాభాలు ఆర్జించాలని, కార్మికుల్ని శ్రమని బాగా దోచుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క పన్నాగం పన్నుతుంది. అయితే లేబర్ డిపార్ట్మెంట్ యాజమాన్యానికి పూర్తిగా అమ్ముడిపోయిందనే ఈ సందర్భంగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి 2 జాయింట్ మీటింగ్లు అయ్యాయి. 2 జాయింట్ మీటింగ్లో కూడా ఎక్కడ లేబర్ డిపార్ట్మెంటు 7 హిల్స్ యాజమాన్యానికి మీరు తప్పు చేస్తున్నారు, మీరు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు, మేమే చర్య తీసుకుంటాం. అపోలో క్యాన్సర్ సెంటర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ముందుగా గుర్తించడం కోసం మొట్టమొదటి లంగ్ ఎఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఈ మేరకు విశాఖలో ఆరిలోవ అపోలోలోని గురువారం వైద్య బృందం స్క్రీనింగ్ వల్ల ప్రయోజనాలను వివరించారు. ఆరిలోవ అపోలో క్యాన్సర్ సెంటర్ సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజీ డాక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఆధునిక స్క్రీనింగ్ ప్రోగ్రాం ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. తక్కువ డోస్ కంప్యూటర్స్ డోమోగ్రఫీ ద్వారా మొదటి విడత స్క్రీనింగ్ చేసి లంగ్ క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తించవచ్చని అన్నారు. నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ రాకేష్ రెడ్డి బోయా. నేను సీనియర్ కన్సల్టెంట్ ఇన్ మెడికల్ ఆంకాలజీ ఎట్ అపోలో క్యాన్సర్ సెంటర్స్ విశాఖపట్నం. ఈ లో డోస్ సిటీ స్కాన్ స్క్రీనింగ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్, లంగ్ లైఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని అపోలో క్యాన్సర్ సెంటర్స్ ఒక దేశవ్యాప్తమైన ఇనిషియేటివ్ కింద ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి చాలా వరకు జనాల్లో అవగాహన ఉంది, స్క్రీనింగ్ వల్ల ఎర్లీగా క్యాన్సర్ని గుర్తిస్తే ట్రీట్మెంట్ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి, క్యూర్ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయని చాలామందికి తెలిసిందే. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ బ్రెస్ట్ క్యాన్సర్కి, సెర్వికల్ క్యాన్సర్కి, ఆడవాళ్ళలో వచ్చే 2 ముఖ్యమైన క్యాన్సర్లకి ఇండియాలో వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంది. నేషనల్ గైడ్లైన్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దాంట్లో ఇది జరుగుతుంది. బట్ లంగ్ క్యాన్సర్కి ఏ విధమైన స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇలా లేదు. ఇప్పుడు మీరు డాక్టర్ గారు చెప్పినట్టు లంగ్ క్యాన్సర్ ఈజ్ ద 3rd మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ అని. వరల్డ్ వైడ్ అయితే నెంబర్ 1, ఇండియాలో 3rd మోస్ట్ కామన్ అన్నారు. సో చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ కేసెస్ని మేము చూస్తూ ఉంటున్నాం. వాళ్ళని ఏమైనా ఎర్లీగా గుర్తిస్తే ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఎందుకు ఎర్లీ? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.